అరే మామ, ఒకసారి ఏం జరిగిందంటే, ఏమైందిరా? అబ్బబ్బబ్బబ్బా, రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేసాంరా మామ. ఫుల్గా తాగినాం, ఫుల్గా ఎగిరినాం, బిర్యానీ తెచ్చుకొని అందరం తిన్నాం. కానీ చిన్న పొరపాటు జరిగింది మామ. ఏమైందిరా? ఎవడోరా వాడు, వానికి మందెక్కువై మా దోస్తు గారిని ఒకడు కొట్టిండు. వాడు కొట్టిండని నేను కొట్టిన వాడిని, నేను కొట్టిండని వాళ్ళోళ్ళు వచ్చి నన్ను కొట్టిర్రు, మా వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టిర్రు. వామ్మో, పెద్ద గొడవ అయిపోయింది. కొంతమందికి తలకాయలు పగిలినాయి, కొంతమంది హాస్పిటల్కి పోయినరు, కొంతమంది జైలుకి పోయిర్రు, కొంతమంది తెచ్చారు. అమ్మో, అవునా? తరచుగా కొత్త సంవత్సరం రాగానే ఇటువంటి వార్తలే కదా మనం వినేది. మీ జీవితంలో హ్యాపీ న్యూ ఇయర్ నేర్పించిన గుణపాఠాలు గుర్తుండిపోయిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. కాబట్టి కాలం నీకు నేర్పిన గుణపాఠాన్ని బట్టి నీవు నేర్చుకోవాల్సినటువంటి పద్ధతిని జ్ఞాపకం చేసుకో. రాత్రి తాగావు, ఎగిరావు, ఖర్చు చేసావు. ఇవాళ 2వ తారీఖు. ఈఎంఐ వాడు ఇంటి ముందుకు వస్తాడు, పాలవాడు వస్తాడు, రేషన్ సామాన్లు కొనుక్కోవాలి. ఇన్ని బాధ్యతలు నీ కళ్ళ ముందే ఉన్నాయి. ఏమీ పట్టని వ్యక్తిలాగా రాత్రంతా ఎగిరి గంతులు వేశావు. ఇలా న్యూ ఇయర్ చేస్తున్నంత కాలం నీ బ్రతుకులో కొత్త సంవత్సరం మొదలవదు. కొత్త సంవత్సరం మొదలవ్వాలనంటే ఆలోచనలతో, వివేకంతో, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ముందుకు నడవాలి. అదే నీకు నిజమైన నూతన సంవత్సరం.